सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई दरबार महाराज की जय। श्री साई सच्चरित्र को जय जय जय। श्री साई सच्चरित्र పారాయణ మహాయజ్ఞం పవిత్ర వేదికలో ఉన్న సాయి బంధువులకు, అలాగే నెల్లూరు శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం పవిత్ర వేదికలో ఉన్న సాయి భక్తులకు, అలాగే ఈ సత్సంగం వింటున్న సాయి బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాయిరాం సాయిరాం సాయిరాం. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞంలో 8వ అధ్యాయం, అద్భుతమైన అధ్యాయం, మానవ జన్మ అధ్యాయం జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రశ్నలు సమాధానాల శీర్షికలో బాబా ఇచ్చిన మొదటి ప్రశ్న, సేముషి విజ్ఞానం అంటే భావం ఏమిటి? ఒకసారి సచ్చరిత్రలో చూద్దాము. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూచి పరవశం పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. ఇక్కడ వచ్చింది పదం సేముషి విజ్ఞానం. అంటే భగవంతుడి విజ్ఞానాన్ని మనం కొలవగలమా? అపార విజ్ఞానం, అశేష విజ్ఞానం. అందుకని సేముషి అని అక్కడ వాడాడు. మామూలు విజ్ఞానం అంటే మన మానవులది, భగవంతుడిది సేముషి అన్నాడు అక్కడ. అంటే అపార మహిమ అంటాం కదా, అట్లా ఆయన తన అపార మహిమతో, అపారమైన విజ్ఞానంతో, అద్భుతమైన అవగాహనతో, అద్భుత మహిమతో ఈ అద్భుత విశ్వాన్ని సృష్టించాడు. అనంత కోటి బ్రహ్మాండాలని, అనంతమైన ప్రకృతిని సృష్టించాడు. ఈ విశ్వంలో కోటాను కోట్ల జీవరాశుల్ని, పంచభూతాల్ని, సూర్యచంద్రుల్ని, చెట్లు చేమల్ని, నదులు, సముద్రాలు, అడవులు, పర్వతాలు, ఖనిజాలు, వాతావరణం, ఆహారం. మనం అన్నగత జీవులం. ఆహారం కావాలా జంతువులకైనా మానవులకైనా, సకల జీవరాశులకి ఎవరికేది కావాలో ఆ ఆహారాన్ని సృష్టించాడు. ఒక్క మాట చెప్పాలంటే భగవంతుడికి ఎన్ని కోట్ల కృతజ్ఞతలు తెలిపినా ఈ జన్మ సరిపోద్దా చెప్పండి? బిడ్డ పుట్టగానే తల్లి పాలిండ్లలో ఆహారాన్ని ఏర్పాటు చేశాడు భగవంతుడు. భగవంతుడి సృష్టి ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం ఒక్కసారి అవలోకిస్తే. బిడ్డ పుట్టగానే ఆహారాన్ని తల్లి పాలిండ్లలో ఏర్పాటు చేశాడు, పాలని. ఇంతకంటే ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? భగవంతుడి రుణం, బాబా రుణం. ఔషధాలను ఇచ్చాడు. జబ్బులు వస్తే మరలా ఔషధాలను కూడా ఆయనే సృష్టించాడు. అదే కదా ఆయన ఆట. ఇది భగవంతుడి లీలా వినోదం. ఇది జగన్నాటక సూత్రధారి, జగన్నాటకం ఇది. అదే కదా ఆటగదరా శివ ఆటగదరా, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగద నీకు అమ్మ తోడు. ఆట, ఆయన ఆట ఇది. అపార జ్ఞానాన్ని మానవుడికి ఇచ్చాడు. మరలా మాయని సృష్టించాడు. మరి ఆయన లీలా వినోదమే కదా. మాయని ఎందుకు సృష్టించాడు? ఆడుకుంటున్నాడు ఆయన. ఆయన లీల ఇది. మళ్ళా ఒక్కసారి ఈ వాక్యాన్ని మననం చేసుకుందాం. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను కూడా చూసి పరవశం చెందాలా. చెందినప్పుడు భగవంతుడు ఆనందిస్తాడంట. ఎట్లా పరవశించాలి? భగవంతుడి లీలలు. అదే కదా సాయి సచ్చరిత్ర అంతా సాయి లీలా అమృతం. ఇది సాయి లీలామృతం అన్నాడు భరద్వాజ మాస్టర్ గారు, పూజ్యనీయులు. ఆయన గ్రంథం కూడా రాశాడు సాయి లీలామృతం అనే పేరుతో. అట్లా భగవంతుడి లీలలను చూసి ప్రకృతిని సృష్టించాడు. ఏం ఆనందిస్తున్నాం చెప్పండి? మనం భగవంతుని సృష్టిని చూసి, ప్రకృతిని చూసి ఏం ఆనందిస్తున్నాం? నిద్రలేయంగానే సూర్యోదయాన్ని చూడాలి. సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన ఎంత అందంగా ఉంటాడు, ఎంత మనోహరంగా ఉంటాడు. ఒక్కసారి దర్శించాలి సూర్యుడిని. పున్నమి చంద్రుడు, పౌర్ణమి రోజు పున్నమి చంద్రుడిని చూస్తే ఒళ్ళు పులకిస్తుంది. ఆనందించాలి. ఎంత సౌందర్యంగా ఉంటాడు. ఆకాశాన్ని చూస్తున్నామా ఎప్పుడన్నా మనం? ఆకాశాన్ని చూడాలి. చెట్లు చేమల్ని చూడాలి. చెట్టు కాచిన
పువ్వును చూడాలి. ఆ పువ్వు ఎంత అందంగా ఉంటుందో చూచి పరవశించాలి. పర్వతాల నుంచి పారే జలపాతాలు, జల పారే జలపాతాలని దర్శించాలి. మరి హిమాలయాలకు వెళితే కేదార్నాథ్, బద్రీనాథ్ పోయిన వాళ్ళు చూసుంటాం మనమంతా. ఆ పర్వతాల్లో నుంచి జలపాతాలు జాలు వారుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ సృష్టిని చూస్తే. ఆ నదులు, ఆ నదీమ తల్లులను చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. మరి గాలి, పీచే గాలి లేకుంటే ఒక్కరోజన్నా బతకగలమా? వర్షం పడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రకృతిని చూచి పులకించాలి, పరవశించాలి, తాదాత్మ్యం చెందాలి, తన్మయత్వం పొందాలి, ఆస్వాదించాలి ప్రకృతిని. భగవంతుడు సృష్టించిన ప్రకృతిని అందాలు, ఎన్ని అందాలు సృష్టించాడు భగవంతుడు. నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే ఎంత అందంగా ఉంటుంది. ఈ అందాలు, తోటలు, అడవులు ఇవన్నీ చూచి తన్మయత్వం చెందాలి, పులకించాలి. అదే కదా భక్త తుకారం పాడుకున్నాడు. ఏమని పాడుకున్నాడు? భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. భలే భలే అందాలు సృష్టించాడు. ఆ అందాలన్నీ మనం ఆస్వాదించి మన కోసమే సృష్టించాడు. ఏవి ఆనందించలేవు. మానవుడికి ఒక్కడికే జ్ఞానం ఇచ్చాడు. మనం ఆ జ్ఞానంతో పరవశించాలి. పరవశిస్తుంటే చూచి నేను సృష్టించిన ఈ మానవుడు నా బిడ్డ, నేను సృష్టించిన ఈ సృష్టిని చూసి, ప్రకృతిని చూసి పరవశిస్తున్నాడని ఆయన ఆనందపడతాడంట. మరి భగవంతుడు ఆనందపడాలా మనల్ని చూసి? ఆయన నామ సంకీర్తన చేస్తుంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాం. తన భక్తుడిని చూసి అప్పుడు కూడా ఆయన పరవశిస్తాడు. మనం పరవశిస్తుంటే ఆయన పరవశిస్తాడంట. చూడండి ఎంతటి బంధం ఇది భగవంతుడితో మనకున్న బంధం, అనుబంధం, రుణానుబంధం. తర్వాత రెండో ప్రశ్న, అన్నిటికంటే గొప్పదైన జన్మ ఏమిటి? ఈ అధ్యాయంలో చూసే చెప్పమని చెప్పాం. మానవ జన్మ పొందుట, లభించుట గొప్ప అదృష్టం. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టం. మానవ జన్మ లభించుట అదృష్టం అని చెప్పారు. తర్వాత బ్రాహ్మణ జన్మ శ్రేష్టం అని చెప్పారు. బ్రాహ్మణులంటే అగ్రకులాలు, మన సమాజంలో అగ్రకులం వాళ్ళది. వాళ్ళు నిద్రలేస్తే దేవుళ్ళతోనే బంధం వాళ్ళకి. వేద మంత్రోచ్చారణ, దేవుళ్ళ ప్రతిష్టలు, దేవుళ్ళ అర్చనలు, నిద్రలేస్తే దేవుడితోనే బంధం వాళ్ళకి. అందుకని వాళ్ళ జన్మ శ్రేష్టమైనది అని చెప్పారు. ఇక్కడ చెప్పారు చూడండి, ఇక్కడ అడిగింది మిమ్మల్ని ప్రశ్న, అన్నిటికంటే గొప్పదైన జన్మ. ఇక్కడ క్లియర్గా ఇచ్చేశాడు. ఇక్కడ మానవ జన్మ అదృష్టం, బ్రాహ్మణ జన్మ కూడా శ్రేష్టం. వీటన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్వ శరణాగతి చేయు అవకాశము కలుగుట. సాయిబాబా చరణాలంటే ఆయన పాదాలు, ఆయన పాదాలపై సర్వస్వ శరణాగతి చేయడం. అంటే పాదాలకు నమస్కరిస్తే సరిపోద్దా? పాదాలపైన పడితే సరిపోద్దా? అట్లా చెప్పలా. ఇక్కడ పాదాలకు నమస్కారం చేస్తే చాలని చెప్పలా. సర్వస్వ శరణాగతి. ఈ శరీరం నీదే, నాది కాదు. ఈ శరీరం మన గురువుదే, బాబాదే ఈ శరీరం అనే భావన ఎప్పుడు ఉండాలి మనం. అది సర్వస్వ శరణాగతి అంటే. ఈ శరీరం నీది, ఈ సంసారము నీది, ఈ సంపదలు కూడా నీవే, అన్నీ నీవే. నోటితో చెప్తే కాదు, సమర్పించాలి, సమర్పించాలి. ఈ శరీరంతో ఆయన సేవ చేయాలి. ఈ శరీరంతో ఆయన సేవ చేయాలి. ఏ విధంగా చేయాలి? ఎముకలు పుల్లలైపోవాలి అని రాసున్నారు. మళ్ళా చెప్తున్నా ఈ మాట. సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. మన మనస్సు, ఈ మనస్సు నీదేను, నాదంటూ ఏమీ లేదు, అంతా నీదే. అంతా నీ దయరా సాయి, అంతా నీ దయరా సాయి. తల్లియు నీ దయ, తండ్రియు నీ దయ, పుత్రుడు నీ దయ, మిత్రుడు నీ దయ, పుత్రమిత్ర కళత్రము నీ దయ, అంతా నీ దయరా సాయి, అంతా నీ దయరా. ధర్మము నీ దయ, అర్థము నీ దయ, కామము నీ దయ, మోక్షము నీ దయ,
అంతా నీ దయరా సాయి, అంతా నీ దయరా. అంతా నీ దయే, అంతా నీదే, అంతా నీదే, నాదేమి లేదు, నేను జీరో, సున్నా, నాదేమీ లేదని ఎరుకలో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. అది సర్వస్వ శరణాగతి అంటే. ఊరికే అనడం కాదు, ఆచరించి చూపించాలి. బాబా ఏది చెప్తే అది చెయ్యాలి. బాబా ఎక్కడ చెప్పాడు? ఈ సచ్చరిత్రలో చెప్పున్నాడు. సాయి సచ్చరిత్రలో భక్తులకి చెప్పున్నాడు ఏమి చెయ్యాలా, ఏమి చేయకూడదు. బాబా ఏమి చెప్తే అదే చెయ్యాలి. ఈ సచ్చరిత్ర ఏం చెప్తే అదే చెయ్యాలి. ఈ సచ్చరిత్రలో ఏమి చేయవద్దంటే అది చేయకుండా ఉండాలి. అది సచ్చరిత్ర 100 సార్లు చదివాం, 200 సార్లు చదివాం, 500 సార్లు చదివాం, 20 సంవత్సరాల నుంచి చదువుతున్నాం అంటే కాదు. సాయి సచ్చరిత్రలో బాబా చెప్పింది ఏమి ఆచరిస్తున్నాం, అది సర్వస్వ శరణాగతి అంటే. బాబాకి పూజలు, భజనలు ఇవన్నీ చేయడం కంటే గొప్పది బాబా చెప్పిన ఒక వాక్యాన్ని ఆచరించటం. అప్పుడు బాబా ఇందాక చెప్పినట్టుగా పరవశిస్తాడు. వీడురా నా బిడ్డ అంటాడు. బాబా నా తండ్రి, నా తల్లి అని మనం చెప్పుకునేది కాదు, సాయిబాబా చేత చెప్పించుకోవాలా. వీడురా నా బిడ్డ, ఈవిరా నా బిడ్డ. అది అసలైన జన్మ. ఆ జన్మధన్యం, ఆ జన్మ చరితార్థం. సర్వస్వ శరణాగతి అంటే అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ్ అని మంత్రపుష్పంలో వస్తుంది. అన్యథా శరణం నాస్తి, నీవు తప్ప ఎవరు నాకు శరణం లేరయ్యా, నీవే శరణం. అన్యథా, నీవు తప్ప ఎవరు లేరు. నీవే నా పైన కారుణ్యం చూపు, నన్ను కరుణించు. నీవే రక్ష 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 సాయినాథ. అదే కదా కాకడ హారతిలో చివరి చరణం, అద్భుతమైన హారతి. భావం ఎరిగి హారతులు చేయాల, భావం ఎరిగి పూజ చేయాల. ఊరికే గడగడ 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 సచ్చరిత్ర చదివితే ఉపయోగం లేదు, గడగడ గడగడ అష్టోత్తరం చేస్తే ఉపయోగం లేదు. భావం భావం భావయుక్తంగా పూజ చేయాలి, భావం ఎరిగి పూజ చేయాలి. మన భావన చూస్తాడు భగవంతుడు, భావప్రియుడు. హారతి చరణం లాస్ట్ కాకడ హారతిలో చివర అద్భుతమైన చరణాలు. శ్రీ సద్గురు బాబా సాయి, శ్రీ సద్గురు బాబా సాయి, తుజ వాచుని ఆశ్రయ నాహి భూతలి. మీ పాపి పతిత ధీమంత, మీ పాపి పతిత ధీమంత, తారణే మలా గురునాథ జడకరి, తారణే మలా గురునాథ జడకరి. తూ శాంతి క్షమే చా మేరు, తూ శాంతి క్షమే చా మేరు, तू भवार नवीचे तारू गुरुवरा, तू भवार नवीचे तारू गुरुवरा. गुरुवरा मजसी पामरा अता उद्धरा, त्वरित लवलाही त्वरित लवलाही. मी बुडतो भव भय डोही उद्धरा, मी बुडतो भव भय डोही उद्धरा. श्री सद्गुरु बाबा साई, श्री सद्गुरु बाबा साई, तुझ वाचुनी आश्रय नाही भूतले, तुझ वाचुनी आश्रय नाही भूतले. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. श्री साई హారతులు की జై జై జై. ఒక్కసారి ఈ హారతిలో ఈ చరణాల్లో అర్థం చెప్పుకుందాం. శ్రీ సద్గురు బాబా సాయి, అయ్యా సమర్థ సద్గురు సాయిబాబా, తుజ వాచుని ఆశ్రయ నాహి భూతలి, నీవు తప్ప నాకెవరు ఆశ్రయం లేరయ్యా, నా ఆశ్రయం నీవే. అంటే నీవు తప్ప నాకు దిక్కు లేరు. చేతులు ఎత్తాలా ఎత్తాలా. వస్త్రాపహరణం అప్పుడు నిండు సభలో ద్రౌపది ఏం చేసింది? ముందు కృష్ణ 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 అనింది, రాలా. తర్వాత చేతులు ఎత్తి పిలిచింది, ఏమని? కృష్ణ కృష్ణ. అప్పుడు కూడా లెక్కలు తీశాడు. లెక్కలు తీస్తే ఏమన్నా ఇవేమన్నా పుణ్యకార్యం చేసుందా అని చూశాడు. చూస్తే ఒకసారి కృష్ణ పరమాత్మకి ఏలు తెగితే తన చీర చెంగు చించి
ఆ ఏలు కట్టుగట్టింది, అంత చెంగు చీర మొక్క భగవంతుడికి సమర్పించింది. ఆయన ఏలు తెగితే అంత మొక్క కట్టింది, దానికి అక్షయంగా చీర ఇచ్చాడు. దుశ్శాసనుడు లాగుతూ ఉంటే చీర వస్తూనే ఉంది. అంత భగవంతుడికి ఇంత సమర్పించినా ఇంత ఇస్తాడు మనకి. అదే బాబా చెప్పింది, 1 రూపాయి ఇస్తే 10 రూపాయలు తిరిగిస్తాను. దక్షిణ అందుకే తీసుకున్నాడు బాబా, మనకు అక్షయమైన సంపదలను అనుగ్రహించేదానికి. అందుకే చేతులెత్తి పిలవాలా, నీవు తప్ప నాకు దిక్కు లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. శ్రీ సద్గురు బాబా సాయి తుజ వాచుని ఆశ్రయ నాహి భూతలి. తర్వాత మీ పాపి పతిత ధీమంతా, నేను పాపాత్మునయ్యా, పతితుడునయ్యా, తారనే మలా గురునాథా జడకరి, నన్ను తరింపజేసేదానికి జాగు చేయవద్దు, నన్ను తరింపజేయడానికి జాగు చేయవద్దయ్యా, తొందరగా తరింపజేయి, ఈ జన్మలోనే తరింపజేయి. తూ శాంతి క్షమేచా మేరు, శాంతి క్షమలలో నీవు మేరు పర్వతం అంతటి వాడివి. అంటే ఆయన శాంతి స్వరూపుడు, క్షమాస్వరూపుడు. మనము ఎన్ని తప్పులు చేస్తుంటాం చెప్పండి, బాబా కాబట్టి క్షమిస్తున్నాడా లేదా మనల్ని? క్షమా హృదయుడు బాబా, ప్రేమమయుడు, ప్రేమమూర్తి. నీవు శాంతి స్వరూపుడవు, క్షమించే హృదయము గలవాడివి. మేరు పర్వతం అంతా క్షమంది నీ దగ్గర, మేరు పర్వతం అంతా శాంతి ఉంది నీ దగ్గర. తూ భవార్న వీచే తారు గురువరా, ఈ భవసాగరం నుండి నన్ను తరింపచేయి తండ్రి సాయినాథా. తూ భవార్న వీచే తారు గురువరా, ఈ భవసాగరం నుండి తరింపజేయి. గురువరా మజసి పామరా అతా ఉద్ధరా, త్వరిత లవలాహి, త్వరగా నన్ను ఉద్ధరించు. ఓ గురువరా త్వరగా నన్ను ఉద్ధరించు. మీ బుడతో భవభయ డోహి ఉద్ధర, ఈ భవభయం అనే ఈ బంధాల్లో, ఈ భవభయాల్లో నేను మునిగిపోతున్నాను. నన్ను మునిగిపోతున్న వాడిని పైకి లేపి ఉద్ధరించు, ఉద్ధరించు తండ్రి, నన్ను ఉద్ధరించు అని హారతిలో ఎంత మంచి భావం చూడండి. కాకడ హారతి అద్భుతం, 4 హారతులు కూడా అద్భుతమైనవి. నాకు కాకడ హారతి ఇష్టం. భక్త తుకారాం పాడిన అభంగాలు ఉన్నాయి, జానాబాయి పాడిన అభంగాలు ఉన్నాయి, జ్ఞానేశ్వర మహారాజు పాడిన అభంగాలు ఉన్నాయి. అందుకే పండరిపురం, షిరిడి మాజే పండరిపుర, సాయి బాబా రమావర. పండర్లో హారతులు రాధాకృష్ణమయ్య చేసిన కృషితో హారతులు. బాబా స్వప్న దర్శనమిచ్చి భీష్మ అనే భక్తునికి 5 లడ్లు ఇమ్మని అడిగి బాబా స్వయంగా ఆయనకి శక్తినిచ్చి ఆయన రాయించుకున్నాడు. బాబా స్వయంగా హారతులు కూడా పాడుకోండి, పాడుకుందాం. మీకు దగ్గరున్న సమీపంలో ఉన్న మందిరాలకు వెళ్ళి హారతి పాడండి. టీవీల్లో చూసేది కాదు హారతులు, మందిరానికి వెళ్ళి స్వయంగా పాడుకోవాలి హారతులు. సాయిరాం సాయిరాం సాయిరాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి దర్బార్ మహారాజుకి జై. శ్రీ సాయి సచ్చరిత్రలో సాయి భక్తులు ఆ రోజు తరించిన భక్తుల్లో ఉదాహరణగా సర్వస్వ శరణాగతికి ఒక 3 భక్తుల చరిత్రలు సంక్షిప్తంగా చెప్పుకుందాం. బాలాజీ నేవాస్కర్ అనే భక్తుడు, ఆయన పొలంలో పంట పండించేవాడు. పంటని మొత్తం అక్కడ ఎంత వస్తే అంత మొత్తం తీసుకొచ్చి షిరిడీకి బాబాకి సమర్పించేవాడు. బాబా దాంట్లో కొంత భాగం ఆయనకి ఇస్తే ఆయన కుటుంబాన్ని పోషించుకునేవాడు. బాలాజీ నేవాస్కర్ అధ్యాయంలో చూస్తే మీకు తెలుస్తుంది సచ్చరిత్రలో. మరి ఎంతటి శరణాగతి! పంట మొత్తం తెచ్చిచ్చాడు, కొంత కాదు. మనమేం చేస్తాం? సంపాదించిన సొమ్ములో ఎంత ఇస్తున్నాం బాబాకి? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎంత ఇస్తున్నాం? ఎంత శాతం ఇస్తున్నాం మనం? అది సర్వస్వ శరణాగతి కాదా? అంటే అంతా నీదేనయ్యా, ఈ పంట కూడా నీ దయతో పండింది ఈ పంట అంతా నీదేనని తెచ్చిచ్చాడు బాలాజీ నేవాస్కర్. ఆయన్ని చూసి అంతా ఇవ్వలేకపోయినా కొంతన్నా సమర్పించాలా భగవంతుడికి అనేది నేర్చుకోవాలి మనం. తర్వాత దీక్షిత్ సద్బ్రాహ్మణుడు. మేకను నరకమంటే
పంచి పైకి ఎగ్గట్టి కత్తి తీసుకున్నాడు. ఒక ముస్లింను నరకమంటే కూడా నరకలా, బడే బాబాని తప్పించుకున్నాడు. మరి సద్బ్రాహ్మణుడు ఎత్తాడు కత్తి, బాబా ఆగు అన్నాడు. బాబా మళ్ళా పరీక్ష పెట్టాడు. జగన్నాటక సూత్రధారులు కదా భగవంతుడంటే. బ్రాహ్మణుడు వేయండి, మేకని ఎట్లా నరకతావు అన్నాడు దీక్షిత్ని. నా గురువు ఆజ్ఞే నాకు చట్టం, నాకు వేరేది లేదు. నా గురువు నన్ను ఆజ్ఞాపించాడు, నేను నరకతాను. దీంట్లో పాప పుణ్యాల విచక్షణ అవన్నీ నాకు అవసరం లేదు. నా గురువు ఆజ్ఞే నాకు శిరోధార్యం. అది గురువు యొక్క ఆజ్ఞని ఆచరించాలి, గురువు చెప్పిన మాటలు ఆచరించాలి. ఈ సాయి సచ్చరిత్రలో సాయినాథుడు చెప్పినవి ఆచరించాలి. దీక్షిత్తు సర్వస్వ శరణాగతి. ఏదన్నా సందేహం వస్తే, ఏదన్నా చేయాలా వద్దా అని సంఘర్షణ వస్తే చీట్లు పెట్టేవాడు. చీట్లలో చిన్న బిడ్డ దగ్గర తీయించేవాళ్ళు. చీటీలో ఏది వస్తే అదే ఆచరించేవాడు. ఇప్పుడు కొంతమంది భక్తులు పెడుతున్నారు చీట్లు, వాళ్ళకి నచ్చింది వచ్చిందా పెడతారు. ఒకటోసారి ఒక వ్యాపారం చెయ్యాలా వద్దా అని పెట్టారనుకోండి, ఉదాహరణకి వీళ్ళకి చెయ్యాలని ఉంటుంది, ఊరికే అడుగుతారు బాబాని. అది వద్దని వచ్చిందనుకో మళ్ళీ రెండోసారి పెడతారు. ఒక ఆయన పెడతాడు ముందు, వాళ్ళ కూతురు చేతనో భార్య చేత మళ్ళీ రెండోసారి పెట్టిస్తారు, మళ్ళీ మూడోసారి అంటే వీళ్ళకి ఇష్టమైంది వచ్చిందాక. అటువంటిప్పుడు పెట్టడం దేనికి? అయ్యా నేను ఇది చేస్తున్నాను, అది సక్సెస్ అయ్యేటట్టు చూసని ప్రార్థన చేసుకోవటమే. చీట్లు పెట్టాలంటే నేను చెప్తున్నాను అందరికీ, చీట్లు బాబాతో గేమ్ ఆడొద్దు. ఎవరు బాబాతో ఆడుకోబాకండి. మనతో ఆయన ఆడుకోదలుచుకుంటే మనం తట్టుకోలేము. చీట్లు పెట్టదలుచుకున్న వాళ్ళు ఒకేసారి పెట్టండి, ఒక్కసారే. అది కూడా ఆచరించగలిగితే పెట్టండి, లేకపోతే అయ్యా నేను ఇది చేస్తున్నాను అని ప్రార్థన చేసుకోండి. దీక్షిత్ అంటే సర్వస్వ శరణాగతి చేశాడు. కుమార్తె చనిపోతే మరుసటి రోజు ద్వారకామాయికి వచ్చాడు సాయి. రాగలరా? కన్న కూతురు చనిపోతే పక్క రోజే ద్వారకామాయికి బాబా దగ్గరికి వచ్చాడు దర్శనం చేసుకునేదానికి. ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? అటువంటి సర్వస్వ శరణాగతి చేసిన దీక్షిత్తు పెట్టాడు చీట్లు. మనకంత అర్హత ఉంటే, అంత శరణాగతి ఉంటేనే పెట్టాలి. చీట్లు మాటి మాటికి పెట్టొద్దు. తర్వాత శ్యామకి పాము గరుస్తుంది, విషం ఎక్కిపోతూ ఉంది ఒంట్లోకి. పాము గరిస్తే విషం పూర్తిగా ఎక్కిపోతే ఏమవుతారు? మరణిస్తారు. మరణించే పరిస్థితుల్లో కూడా షిరిడీలో విఠలుడి గుడి వద్ద పాము కాట్లు బాగు చేస్తారు. అక్కడ ముందేస్తారు, ఆకు పసర్లు వేస్తారు. అక్కడ వైద్యుడు ఉన్నాడు, అందరూ సలహా ఇస్తారు, విఠోబా గుడికి వెళ్ళు, విఠలుడి గుడి దగ్గర వైద్యుడు ఉన్నాడు అంటే. నా విఠోబా సాయినాథుడు, నా తండ్రి సాయినాథుడు, నా విఠలుడు సాయినాథుడు అని ద్వారకామాయికి పరిగెత్తుకుంటూ వస్తాడు. విషం పైకెక్కుతూ ఉంది, ఆగు, ఎక్కవద్దు, దిగిపో అని ఆజ్ఞాపిస్తాడు. శ్యామ భయపడిపోతాడు. ఇదేంది, నా తండ్రి దగ్గరికి వస్తే ఆగు, దిగు, మెట్లు దిగు అంటున్నాడు. ఏంటంటే విషాన్ని ఆజ్ఞాపించాడు. శ్యామ ఒంట్లో కేవలం నోటి మాటతో విషాన్ని దించేశాడు. అది మన గురువు యొక్క వైభవం, అది మన సద్గురువు యొక్క మహిమ. ఏమని వర్ణిస్తాం గురు మహిమను? ఎంతని వర్ణిస్తాం మన గురువు సాయినాథుని మహిమను? ఈ నాలుగు సరిపోతుందా? సాయి సాయి సాయి. అది శ్యామ యొక్క సర్వస్వ శరణాగతి. మనం ఎక్కడున్నాం ఆలోచించుకుందాం ఒక్కసారి. ఊరికే నాటకాలు వేస్తున్నాం, బాబా లేకపోతే మేము లేము, అంతా బాబా చెప్పినట్టే నడుచుకుంటున్నామని. మన నడవడిక మారాలి. ముందు ఎన్ని గ్రంథాలు చదివినా చెప్పారు కదా, సద్గ్రంథాలు చదివితే చాలదు, మననం చేసుకొని ఆచరించాలి చెప్పారు కదా ఒక అధ్యాయంలో. ఆచరణ ఆచరణ ఆచరణ.
ఒక్కసారి మనమంతా ఆలోచించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఎంతవరకు ఆచరిస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచ్చరిత్రకు జై 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 జై.